అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడని మనం నమ్ముతాము. మంచి మనసుతో మొదలుపెట్టిన ఏ మంచి పనికైనా ఎదురయ్యే విఘ్నాలను తొలగించి మనకు అండగా నిలిచి విజయం వైపు అడుగులు వేసేలా మనల్ని నడిపిస్తాడని కూడా మనం నమ్ముతాము. మరి మన మనసులో ఎదురయ్యే విఘ్నాలను ఎవరు తొలగిస్తారు? ఇవేనండి, భయపడడం, భయం, ఆత్మనింద, సందేహం, ప్రతి పనికి భయపడడం, అలానే మనల్ని మనమే నిందించుకోవటం, ఏ పని చేసినా సందేహపడడం, నేను సరిగ్గా చేస్తానో లేదో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని భయపడడం, నా వల్ల అవుతుందా అని సందేహపడడం, ఇలా ఈ విఘ్నాలను మన మనసులో తలెత్తే విఘ్నాలను మనం మాత్రమే తొలగించుకోగలం. మన మనసులో ఉన్న విఘ్నాలను మనం తొలగించుకొని ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఆ విఘ్నేశ్వరుడు కూడా తోడుగా ఉండి మనల్ని విజయం వైపు నడిపిస్తాడు. మనం ఎదుర్కొనే ప్రతి సమస్య ఒక కొత్త శక్తినిస్తుంది. మనం ఎదుర్కొనే ప్రతి అవమానం మన విజయానికి పునాది అవుతుంది. మన కాన్ఫిడెన్స్, మన గౌరవాన్ని మరింత బలపరుస్తుంది. ఈ వినాయక చవితికి మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఇకపై ఏ సమస్య వచ్చినా భయపడను, ధైర్యంగా ఎదుర్కొని నిలబడతాను, గెలుస్తాను అని మనస్ఫూర్తిగా మనకు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ చేసుకుందాం. ఇక ఎప్పుడు ఆ భగవంతుడు మనకి తోడుగా ఉండి మంచి వైపు, విజయం వైపు నడిపించాలని కోరుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. నేను మీ అనుష, ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్.